హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ థాటిగ్గర్. మీ అందరికీ థాటిగ్గర్ ఛానల్కి స్వాగతం. ఈ ఛానల్ మీకు పురాతన దేవాలయాలు, పురాణాలు మరియు పవిత్ర గ్రంథాలు, హిందూ ఆచారాలు, పండుగలు, పర్వదినాల గురించి మరియు ఈ ఆచారాల వెనుక దాగి ఉన్న పరమార్థాన్ని తెలియజేస్తుంది. అంతేకాకుండా టీటీడీ మరియు ఇతర దేవాలయాలకు సంబంధించిన కంప్లీట్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ని అందిస్తుంది. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఘనంగా ప్రారంభమైన వరంగల్ భద్రకాళి అమ్మవారి శాకంబరి నవరాత్రి మహోత్సవాలు. ఈ మహోత్సవాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఈరోజు వీడియోలో. ఓరుగల్లు ప్రజల ఇలవేల్పు దైవం, భక్తుల కొంగు బంగారంగా విరజిల్లుతున్న శ్రీ భద్రకాళి అమ్మవారి శాకంబరి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు ఈ శాకంబరి నవరాత్రి మహోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. అయితే ప్రతి సంవత్సరం 15 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలు ఈసారి అధిక మాసం వలన 16 రోజుల పాటు నిర్వహించనున్నారు. ఆషాఢ మాసంలో మొట్టమొదటిగా శాకంబరి ఉత్సవాలు వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయంలోనే ప్రారంభమవుతాయి. ఆ తర్వాతే వివిధ ప్రాంతాలలో ఈ ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ సంవత్సరం 2024లో వరంగల్ శ్రీ భద్రకాళి అమ్మవారి శాకంబరి నవరాత్రి మహోత్సవాలు జూలై 6వ తేదీ శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ముందుగా జూలై 6న గణపతి పూజను నిర్వహించి అమ్మవారికి సహస్ర కలశాభిషేకం నయనానందకరంగా సాగింది. అర్చకుల వేదమంత్రాల నడుమ 1000 కలశాలతో నింపిన పుణ్యజలాలు, పంచామృతాలతో భద్రకాళి అమ్మవారికి అభిషేకాలను ఘనంగా నిర్వహించారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇలా నిర్వహించడంతో మొదటి రోజు శాకంబరి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఇలా దేవాలయాలకు సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మీకు అందించడం నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. శాకంబరి ఉత్సవాలు జరిగే అన్ని రోజులు అమ్మవారు ఉదయం సాయంత్రం భక్తులకు వివిధ అలంకారాలతో దర్శన భాగ్యాన్ని కలిగిస్తారు. జూలై 11వ తేదీ గురువారం అమ్మవారిని అలంకరించిన తర్వాత స్కంద పంచమి పర్వదినాన్ని పురస్కరించుకుంటారు. అంతేకాకుండా జూలై 12 శుక్రవారం రోజున అమ్మవారిని అలంకరించిన తర్వాత కుమార షష్ఠి పర్వదినం సందర్భంగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి విశేష ఆరాధన చేస్తారు. జూలై 16 మంగళవారంతో దక్షిణాయనం ప్రారంభమవుతుంది. ఉత్తరాయణం ముగిసి ఈ రోజునే లక్ష్మీ వ్రతం ఆరంభం. జూలై 17 బుధవారం రోజున శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో తొలి ఏకాదశి శయన ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుంటారు. ఈ రోజున అమ్మవారిని విశేషంగా అలంకరిస్తారు. ఈ రోజునే చాతుర్మ్యాస వ్రతం ఆరంభం. జూలై 21 ఆదివారం రోజున గురు పౌర్ణమి పర్వదినాన్న శ్రీ భద్రకాళి అమ్మవారికి పలు విధాలైన శాకములచే, కూరగాయలచే శాకంబరి మహోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహిస్తారు. ఈ రోజునే అమ్మవారికి సృష్టిలో లభించే రకరకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్ల ఫలాలతో అలంకరించి ఆరాధిస్తారు. అసలు శాకంబరి ఉత్సవాలు భద్రకాళి అమ్మవారి ఆలయంలో ఎందుకు నిర్వహిస్తారంటే, కరువు కాటకాల నుంచి తమను కాపాడి మంచి వర్షాలతో పాడి పంటలు సమృద్ధిగా పండాలని కోరుకుంటూ శాకంబరి ఉత్సవాలు నిర్వహిస్తారు. శాకంబరి ఉత్సవాల సందర్భంగా అమ్మవారి ఆలయానికి భక్తులు భారీ ఎత్తున తరలి వస్తున్నారు. అమ్మవారిని దర్శించుకొని మొక్కులను చెల్లించుకుంటూ ఉంటున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు తగిన జాగ్రత్తలను తీసుకుంటున్నారు. తెలంగాణ ఇంద్రకీలాద్రిగా పేరు పొందిన శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో ఇలా జూలై 6 శనివారం నుంచి జూలై 21 ఆదివారం వరకు అంగరంగ వైభవంగా శాకంబరి నవరాత్రి మహోత్సవాలు జరగనున్నాయి. ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మీ సపోర్ట్ కోసం ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం థాటిగ్గర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అక్కడే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓం